లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ కోసం స్పెషల్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్. హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ముఖ్య నేతలు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 10 ఏళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. కేంద్రంలో తప్పక ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు నేతలు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో మేనిఫెస్టోలో వివరించారు. 23 ముఖ్య అంశాలతో హామీలిచ్చింది ఏఐసీసీ. హైదరాబాద్ కు బీజేపీ రద్దు చేసిన ఐటీఐఆర్ ను పునః ప్రారంభిస్తామని తెలిపింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు, మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. 4 కొత్త సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని హామీలలో ప్రకటించింది కాంగ్రెస్. पहले बीजेपी सरकार 2014 में 2019 में बहुत उम्मीदों के साथ लोगों के मन में एक आशा जगाई थी कि सरकार आने के बाद बहुत कुछ बदल जाएगा, लेकिन ये झूठे और जुमला सिर्फ जुमला ही निकला, एक भी वादा पूरा नहीं हुआ। अब सबको ये पता है। अब पूरे देश में जनता में एक डर पैदा हो गया। जब मोदी जी और अमित शाह कहते हैं 400 पार, तो लोग सोचते हैं हमारा क्या होगा। लोग सोचते हैं अगर 400 पार हो जाता है तो हमारे जो संविधान है, जिसके दौरान हमारे देश चलता है, उसका बदल जाएगा। और ये बदलने का डर आम जनता में जितने दिन गहरे से ये उभर रहे हैं, उतना ही लोगों में डर पैदा हो रहा है। एक तो मोदी जी ऊपर से ईडी का, सीबीआई का, आईटी का डर रखा है, ऊपर से संविधान बदलने का डर भी लोगों के मन में ये संकटजनक परिस्थिति पैदा कर रहे हैं। लेकिन मोदी जी भी खुश नहीं है। राहुल जी का भारत जोड़ो यात्रा, जो कन्याकुमारी से कश्मीर तक मोदी जी जिनको कहते थे वो पप्पू है, वो पप्पू ने कर दिखाया कि कोई ऐसा चल नहीं पाते हैं जो राहुल जी ने करके दिखाया। फिर न्याय के नाम पे मणिपुर से लेके महाराष्ट्र तक जो न्याय जोड़ो भारत जोड़ो यात्रा किया है, वो आम जनता के लिए, पूरे भारत के लोगों के लिए न्याय को प्रतिष्ठा करने के लिए किया है। పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో విద్యను మరి పెద్ద ఎత్తున వారికి ప్రాధాన్యత ఇయ్యాలనే ఆలోచనతో ఆ రోజు మనం సంకల్పించిన రాష్ట్ర మేనిఫెస్టోలో సంకల్పించిన మరి మోడల్ పాఠశాలలతో పాటు ఈరోజు 4 నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపుతో పాటు నవోదయ విద్యాలయాల సంఖ్య పెంపుతో పాటు ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా 73, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా, అదేవిధంగా స్థానిక సంస్థలకు నేరుగా వచ్చే విధంగా బదిలీలు చేయటం, మరి ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ ఏర్పాటు చేయటం, ఈరోజు ఇవన్నిటికి సంబంధించి ప్రధానమైన 23 మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు అనేక సందర్భాల్లో చర్చించి కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మరి కేంద్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కు సంబంధించిన పెద్దలు చిదంబరం గారితో కూడా చర్చించి ఇవి ప్రధానమైన అంశాలు. ఈ ప్రధానమైన అంశాలు రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేంద్రంలో ఇవన్నిటినీ మనం ఏర్పాటు చేసుకోవాలని వారి అనుమతితో ఈరోజు ఈ మేనిఫెస్టోలో 5 న్యాయాలు, 5 న్యాయ 25 గ్యారెంటీతో పాటు తెలంగాణకు ఈ ప్రత్యేక హామీలు ఈ మేనిఫెస్టో ప్రకారం ప్రజలందరికీ కావాలని రాబోయే ఈ 9 రోజుల కాలం పాటు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు మరి ప్రతి ఇంటికి వెళ్లి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ హామీలు ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరి పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగానైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తూ
కేవలం 3 నెలల కాలయములో ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన సంబంధించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఎప్పుడూ లేని విధంగా 4 గ్యారంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈరోజు వారి మన్ననలను పొంది మరి 15 పార్లమెంటు సీట్లు తీసుకురావడానికి ప్రయత్న భాగంలో ఆర్నిశలు కృషి చేస్తా ఉన్న తరుణంలో మరొక మారు ఈరోజు 5 గ్యారంటీ 5 న్యాయ్ 25 గ్యారంటీలో భాగంగా ఆ రోజు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు వచ్చి మరి కేంద్ర మేనిఫెస్టో రిలీజ్ లో భాగంగా సమన్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయానికి సంబంధించిన ఈ 5 న్యాయ్ 25 గ్యారంటీతో పాటు